డియర్ గౌతమ్, మీ అంత పోయిటిక్గా కళ్ళతో మాట్లాడటం మా వల్ల కాదు, కానీ నా మాటల్లో మీపై ఉన్న ఇష్టాన్ని చెప్తాను, వింటారా? మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అనిపించింది, మీకంత వెళ్తుంది కదా, ఇంక జీవితంలో ఏం వెళ్తుంటుందిలే అనుకున్నా. మనిషికి డబ్బులుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు, ఏవైనా తన దగ్గరికి వచ్చేస్తాయి అనుకునేవాళ్ళం. కానీ మిమ్మల్ని చూశాకే తెలిసింది, డబ్బు కంటే మన ఇష్టాలు, మన సంతోషాలే ముఖ్యమని. మొదటిసారి విశ్వమంత ప్రేమని చూసాం. ప్రేమ కోసం తన ప్రాణాల్ని వదిలేసే గౌతమ్ని చూసాం. రాయిని పూజించే దేశంలో ఓ రాతిని ప్రేమించటం తప్పేం కాదని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ చూసాం. ఒక్క క్షణంలో ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు మిమ్మల్ని చూసే వరకు. తనని మీరు చూసిన ఆ తొలి క్షణం, ఆ ఒక్క క్షణం చూపులోనే 2 అక్షరాల ప్రేమ పుట్టింది. ఆ 2 అక్షరాల ప్రేమని 7 అడుగుల పెళ్లిలా మార్చాలనుకున్నారు. మనం ప్రేమించిన వాళ్ళని వాళ్ళ సంతోషం కోసం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా ప్రేమేమో కదా. మనం ప్రేమించిన మనిషి ఇంకొకరితో మాట్లాడితేనే తట్టుకోలేం, అలాంటిది మీరు ప్రేమిస్తున్న అమ్మాయి ఇంకొకరిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందంటే ఎలా తట్టుకోగలిగారు? కళ్ళకు కనిపించని ఆ శూన్యమంత ప్రేమను కోరుకున్న మిథునకు ఎంత చూసినా తరిగిపోని విశ్వమంత ప్రేమను చూపించారు. మిథున, మర్చిపోవడం అంత సులువా అని అడిగినప్పుడు, మర్చిపోవడం సులువ కాదో నాకు తెలియదు, కానీ ఇలా ప్రేమించడం మాత్రం కష్టమని అన్నారు కదా. మిథునని మర్చిపోవడం సులువు కాదని చనిపోవాలనుకున్నారా? వెన్ వర్డ్స్ ఫెయిల్, కళ్ళు మాట్లాడతాయంటారు కదా. మీ కళ్ళు చెప్తున్నాయి, తను లేకపోతే చచ్చిపోతాను అన్న ప్రతిసారి మిథునతో ఎంత అందమైన జీవితాన్ని ఊహించుకున్నారో అర్థమైంది. మనసులో 1000 ప్రశ్నలున్న మిథునకి తన ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం ఐ లవ్ యూ. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సమయంలో కలుసుకోలేనట్లుగా బహుశా మీ పేర్లలాగే మీరు కూడా అనుకుంటా. మిథున, సూర్య కలిసి ఉన్నప్పుడు మీరు లేరు, మిథున, మీరు కలిసి ఉన్నప్పుడు సూర్య లేడు. సూర్యచంద్రుల్లో ఒకరు ఉదయిస్తే ఒకరు అస్తమిస్తారు, అలాగే మిథునతో ఒకరు కలిస్తే ఇంకొకరు దూరమవుతున్నారు. నీ రాకతో తన జీవితం మలుపు తిరుగుతుందనుకుంటే తన రాకతో నీ జీవితం ముగుస్తుందని ఊహించగలమా? 12 ఏళ్లుగా భూతద్దంలో పెట్టి ఊరంతా తిరుగుతున్నాం, మళ్ళీ ఇలాంటి అబ్బాయి దొరుకుతాడేమో అని. 12 ఏళ్ళేంటి, 120 ఏళ్ళైనా సరే ఇలాంటి అబ్బాయి మాత్రం ఎక్కడా కనిపించడేమో. నా ప్లేలిస్ట్లో ఉన్న మీ పాటల సాక్షిగా చెప్తున్నాను, నాకు మీపై విశ్వమంత ప్రేమ ఉంది. ఈ చిన్ని గుండెలో ఎలా దాచాలో అర్థం అవ్వట్లేదు.